ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. క్రియాశీల విశ్వాసం. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతును. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. రక్షించే విశ్వాసము ఎల్లప్పుడూ క్రియలతో కూడిన విశ్వాసముగా ఉంటుంది. అది దైనందిన అవసరాలకు దేవుణ్ణి నమ్మటమే కాకుండా మనం చేసే సత్కార్యాలకు కూడా ప్రేరకంగా ఉంటుంది. ఉదాహరణకు 17వ శతాబ్దంలో జర్మనీ దేశంలోని ఆగస్ట్ ఫ్రాంక్ అనే ఆయన ఒక పెద్ద అనాథాశ్రమాన్ని స్థాపించి నిర్వహిస్తూ వచ్చాడు. 18వ శతాబ్దంలో అమెరికాలోని జార్జ్ వైట్ఫీల్డ్ కూడా అలాగే చేశాడు. 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ దేశంలోని జార్జ్ ముల్లర్ 2000కు పైగా అనాథ బాలులకు శరణాలయాన్ని స్థాపించి నిర్వహించాడు. ఇక లండన్ మహాపట్టణంలో చార్లెస్ స్పర్జన్ గారు వారి చర్చిలో ప్రతి సోమవారం జరిగే ప్రార్థనా కూడికలో ఇలాగు ప్రకటించాడు: మనది చాలా పెద్ద సంఘం. ఈ గొప్ప నగరంలో ప్రభు కొరకు మనం ఏదైనా చేయాలి. వీధుల్లో ఉండే ఆ పేద పిల్లల పట్ల మనము దేవుని ప్రేమను చూపిద్దాం. దానికోసమై ఈ రోజు నుంచి మనందరము ప్రార్థన చేద్దాం అని ప్రకటించారు. బోర్డు మెంబర్లలో కొంతమంది అనాథాశ్రమాన్ని నడిపించటం అంత తేలిక కాదు, అది మన వల్ల కాదు అనే అభిప్రాయాన్ని వెలుబుచ్చారు. అప్పుడు స్పర్జన్ గారు ఏలియా సవాలును వారి ప్రస్తుత అవసరానికి ఆపాదిస్తూ ఇలా అన్నారు: అనాథాశ్రమాల ద్వారా జవాబిచ్చే దేవుడే దేవుడు అని చెబుతూ, ఎవ్వరూ భయపడకండి. చిన్నపిల్లలను దగ్గరకు తీసుకొని ముద్దాడి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన మన ప్రభువు ఈ చిన్న బిడ్డల అవసరాల కొరకైన మన ఆశను నెరవేరుస్తారు, మన ప్రార్థనకు జవాబిస్తారు అని చెప్పి ఆ బోర్డు మెంబర్లను ప్రోత్సహించాడు. వారు ప్రార్థించిన అనతి కాలంలోనే ఒక మత గురువు గారి వితంతువు శ్రీమతి హిలియార్డ్ తనకు గల ధనాన్ని దేవుని సేవకై వినియోగించాలని ప్రేరేపించబడి ఒక అనాథాశ్రమాన్ని స్థాపించాలనే తన కోరికను వ్యక్తం చేస్తూ స్పర్జన్ గారికి ఒక ఉత్తరం రాసింది. ఆ ఉత్తరంలో ఆమె 20,000 బ్రిటిష్ పౌండ్ల ధనాన్ని అనాథాశ్రమం కొరకు ఇవ్వటానికి సిద్ధపడుతున్నట్లుగా రాశారు. ఆమె ఉత్తరం రాసిన తర్వాత స్పర్జన్ గారు ఆమెను కలవటానికి వెళ్ళారు. పరిచయాలు అయ్యాక స్పర్జన్ గారు అన్నారు: అదేనండి, మీరు చెప్పిన 200 పౌండ్ల కానుక గురించి మాట్లాడటానికి వచ్చాను అన్నారు స్పర్జన్. అప్పుడు ఆమె 200 రాశానా, నేను 20,000 రాశానే అన్నది ఆశ్చర్యంగా. అవుననుకోండి, మీరు 2 సున్నాలు ఎక్స్ట్రా పెట్టేశారేమో అని అనుకొని నా అనుమానాన్ని తీర్చుకోవటానికి వచ్చాను అన్నారు స్పర్జన్ గారు. అప్పుడు ఆమె, నేను రాసింది కరెక్టేనండి, 20,000 పౌండ్లు నేను అనాథాశ్రమ స్థాపనకై ఇవ్వాలని తీర్మానం చేసుకున్నాను అని చెప్పగా, అంత పెద్ద ధనాన్ని మాకొద్దండి, ముల్లర్ గారికి ఇవ్వండి అని స్పర్జన్ గారు సూచించారు. అప్పుడు ఆమె దానికి ఒప్పుకోలేదు. మీరే ఆ అనాథాశ్రమాన్ని స్థాపించి నిర్వహించండి అని స్పర్జన్ గారిని పట్టుబట్టగా, స్పర్జన్ గారు బోర్డు మెంబర్లతో మాట్లాడి ఒక అనాథాశ్రమాన్ని స్థాపించి నిర్వహించారు. ఆ తరువాత హిలియార్డ్ 1880 జనవరి 13న చనిపోయేంత వరకు ఆ అనాథాశ్రమానికి పోషకురాలుగా కొనసాగింది. ప్రియులారా, ఈ ఉదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన దేవుడు మన అవసరాలే కాదు, మనము ప్రభు కొరకు తలపెట్టే ప్రతి కార్యము యొక్క అవసరాన్ని కూడా ఆయన తీర్చగల సమర్థుడై ఉన్నాడు. కనుక ఈ రోజు నుంచి దేవుని మందిరాల కొరకు గాని లేక బీదల కొరకు గాని మీరేదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆ విషయాన్ని దేవుడి దగ్గర పెట్టండి. మీరు అలా చేయటానికి కావలసిన ధనాన్ని దేవుడు మీకు సమకూరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మా అవసరాల కొరకు మేము తలపెట్టే ప్రతి పని కొరకు మీరు మాకు ధనాన్ని సమకూర్చగల సమర్థుడవని ఈ వీడియో ద్వారా మేము ధ్యానం చేశాం. విన్న ప్రతి ఒక్కరూ ఇక మీదట నీపై విశ్వాసం ఉంచి సంఘ కార్యక్రమాల నిర్వహణ కొరకై వారు కూడా పూనుకొనుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.